హాయ్ అండి. ఈరోజు మా వంటింట్లో ములక్కాయ పప్పు చేస్తున్నాను. ఆ పప్పుకి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ములక్కాయలు ఒక 2 ములక్కాయలు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసి మంచిగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. కందిపప్పు 1 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. దాంట్లోకి 2 పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిపాయ, కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, కరివేపాకు, దాంట్లోకి కావలసింది ఉప్పు, కొంచెం మిరియాలు, కొబ్బరి పొడి, చింతపండు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చీలు. ఇవండి మనకు కావలసిన పదార్థాలు. ఉల్లిగడ్డ పళ్ళు. మనము ముందుగా పప్పును కడిగేసి కుక్కర్లో ఉడికించుకుందాము. 1 గ్లాస్ వరకు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. మనం తీసుకున్న పచ్చిమిర్చి, 1 వెల్లుల్లిపాయ వేసుకోవాలి. దాంట్లోకి సరిపోయినన్ని వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి ధనియాలు, మిరపకాయలు, నూనె వేసి వేయించుకుందాము. కొంచెం నూనె వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పొడి, ఉల్లిగడ్డ, మిరియాలు ఇవి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా నలిపేసుకోండి. పిల్లలకి కొంచెము జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే బాండి పెట్టుకొని ఇప్పుడు మనం తాలింపు కోసము ఇవన్నీ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, మనము ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న ఈ ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము మెదిపి పెట్టుకున్న పప్పును వేసేద్దాము. ఇప్పుడు దీంట్లోనే మనం తీసుకున్న ములక్కాయలు కూడా వేసేస్తాం. కొంచెం పసుపు వేసుకుందాం నీటికి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాము. ఇది మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాము దాంట్లో. ఇప్పుడు ఈ ములక్కాయలు, చింతపండు గుజ్జు అంతా ఒక 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలి ఇది. ఇవి మెత్తగా ఉడికిపోయాయి కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి, ఇది సరిపోయినంత. కొంచెం మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసము ఇక్కడ బాండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనము ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి,
కరివేపాకు, కొద్దిగా కారం, తాలింపు పెట్టుకోవాలి. ఇది ములక్కాయ పప్పు రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.